వెల్కమ్ టు యోయో టీవీ. రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రాజెక్టు పనులపై జరిగిన ఈ సమావేశంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యేలు ఐలే యాదవ్, బాలు నాయక్, వేముల వీరేశం, కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. హైదరాబాద్ ఎర్రమంజిల్ కాలనీలోని నీటిపారుదల శాఖ ప్రధాన కార్యాలయం జలసౌదాలో జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా నల్గొండ, భువనగిరి లోక్సభ నియోజకవర్గాల్లో ప్రాజెక్టుల పురోగతిపై ఎమ్మెల్యేలతో చర్చించారు. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి నల్గొండ జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. అందులో కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఎస్ఎల్బీసీని డిసెంబర్ 2027 నాటికి పూర్తి చేసే లక్ష్యంగా పెట్టుకుని రూట్ మ్యాప్ రూపొందించినట్లుగా ఆయన తెలిపారు. మేల్బోర్న్ హెలికాప్టర్ సర్వే నిర్వహించి ఎస్ఎల్బీసీ పనులు పునరుద్ధరణకు చర్యలు తీసుకోబోతున్నట్లుగా చెప్పారు. అందుకు సంబంధించిన టన్నెల్ 1, పెండ్లిపాకల రిజర్వాయర్, టన్నెల్ 2ను పూర్తి చేసుకుని 25 కిలోమీటర్ల మెయిన్ కెనాల్ ద్వారా హై లెవెల్ కెనాల్లో కలిపి సాగునీటిని అందిస్తామన్నారు. ఎస్ఎల్బీసీ పూర్తయితే హై లెవెల్ కెనాల్ ద్వారా 2,20,000, ఉదయ సముద్రం ద్వారా 1,00,000 ఎకరాలకు, లో లెవెల్ కెనాల్ ద్వారా 80,000 ఎకరాలకు సాగునీరు, మారుమూల గ్రామాలకు సురక్షిత త్రాగునీరు అందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. అదేవిధంగా దిండి ఎత్తిపోతల పథకం పూర్తి చేయడం ద్వారా 8 రిజర్వాయర్ల నుంచి 3,61,000 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంగా పనులు సాగుతున్నాయన్నారు. సింగరాజపల్లి రిజర్వాయర్ ద్వారా 13,000 ఎకరాలకు, ఎర్రబెల్లి గోకారం ద్వారా 6,000 ఎకరాలకు, ఇర్సిన్ ద్వారా 10,000 ఎకరాలకు, గొట్టెముక్కల ద్వారా 28,000 ఎకరాలకు, చింతపల్లి ద్వారా 15,000 ఎకరాలకు, కృష్ణరాంపల్లి ద్వారా 1,00,000 ఎకరాలకు, శివనగూడెం ద్వారా 1,55,000 ఎకరాలకు అందించేందుకు గాను పనులు వేగవంతం చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు గాను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదట నీటి లభ్యతను ఆధారం చేసుకుని కొత్తగా 11 ఎత్తిపోతల పథకాలు నిర్మాణాలకు శ్రీకారం చుట్టామన్నారు. బస్వాపూర్ రిజర్వాయర్ పనులు 93% పూర్తయ్యాయని, మిగిలిన పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. అది పూర్తయితే 23,000 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. అదేవిధంగా గంధమళ్ళ రిజర్వాయర్ పరిధిలోని రావెల్ కోల్ లింక్ కెనాల్, ప్యాకేజ్ 16, తురకపల్లి కెనాల్ పురోగతిలో ఉన్నాయన్నారు. త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఇంజనీర్లు, నీటిపారుదల అధికారులు ఇచ్చిన ప్రాజెక్టు పనులు నివేదికను కూడా పరిశీలించారు.